దేవుడి మందిరంలోనికి మన సమయానికి వస్తే ప్రారంభ ప్రార్థన నుంచి మనం పాల్గొన్నట్లయితే ఆ దీవెనే వేరు. ఆ దీవెన మీకు మనకు అర్థం అయినా అర్థం కాకపోయినా సంఘ కాపరి చెబుతున్నారు అంటే మనకు అర్థం కాని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ దీవెనలు ఉన్నాయి కాబట్టి ఆ దీవెనలో ఎంత మేలైనవో ఎంత శ్రేష్టమైనవో దేవుడు మనకి ఎంతగా తన కృపను ఇవ్వబోతున్నాడో అని అవి తెలుసు. కాబట్టి మీరు కంపల్సరీ ప్రారంభ ప్రార్థనకే వస్తున్న వారందరికీ వందనాలు. నిజంగా వస్తున్న వారందరికీ వందనాలు. అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు, ఇంతకీ దేవుని మందిరంలో ఏముంది, దేవుని మందిరంలో ఏముందని